తీసుకునే శ్వాస ముక్కులో గొంతులో లోపలికి వెళ్తూ ఉండగా దాని ప్రభావం తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రభావాన్ని గమనిస్తూ తీసుకునేటప్పుడు మనసులో ఓం, అంటే లోపలికి వెళ్తున్నా మనసులో శ్వాసతో పాటుగా మనసులో ఓం అనుకోవచ్చు. అలా మనసులో ఓం అనుకుంటూ ఆ శ్వాస బయట నుంచి వస్తున్న విశ్వశక్తి అనుకోవాలి, ప్రాణశక్తి, భగవత్ శక్తి. మళ్ళీ శ్వాస బయటికి వెళ్ళే టైంలో ఓం అని అంటూ ఉండగా పెదవులు, త్రోట్లో, ముఖ భాగంలో, బెరలు ఎక్కడ మీకు ఆ శబ్ద ప్రకంపన క్లారిటీగా తెలుస్తుందో ఆ ప్రకంపనలో మనసు పెట్టి ఓంకారం చెప్తూ ఉండండి. అలా కొంత సమయం ఓంకారం చెప్తూ ఉన్న తర్వాత ఆ ఓంకారం ఆపేసినా సరే మీకు ఆ వచ్చిన ఆ ప్రకంపన, ఆ స్పందన మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన దాంట్లో అలానే వాచ్ చేస్తూ మనసు పెట్టి ధ్యానంలో నిమగ్నం అవ్వాలి.